కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇరువైపుల నుంచి కూడా సంచలన నిర్ణయాలు రాబోతున్నాయంటూ తెలుస్తోంది. ఓవైపు కవిత పార్టీకి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు, మరోవైపు కవితని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. నిన్న మీటింగ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? నిన్న మీటింగ్లో అసలు ఏం చర్చించారు, ఫైనల్గా ఏమి నిర్ణయం తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అలాగే ఈ రెండు సంచలన నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఎగ్జాక్ట్లీ, అంటే పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకుల గురించి ఆమె డైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది పార్టీలో. నిన్న కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు ఫామ్ హౌస్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. ఆయన చాలా స్పష్టంగా నాయకులతో ఈ అంశానికి సంబంధించినటువంటిది కొద్ది మంది నాయకులతో ఏం మాట్లాడారు, ఏం స్పష్టతనిచ్చారు అనేటువంటిది ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు. బయటకు ఎవరు మాట్లాడలేదు. కానీ అసలు ఒకవైపు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి అంశం, తర్వాత కవిత వ్యాఖ్యలు, రెండు వ్యాఖ్యల పైన సీరియస్ గా డిసిషన్ తీసుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు ఒకరేమో కేసీఆర్ కి అత్యంత అనుగుణంగా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా కేసీఆర్ వెంట ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు. ఇంకా ఆయన ఆరోగ్యకరమైనటువంటి అన్ని బాగోగులు చూసుకునేది సంతోష్ రావు పక్కనే ఉంటారు. ఆయన పైన డైరెక్ట్ గా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు పైన. సో వీటన్నిటిని పార్టీ సీరియస్ గానే తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి ఒక చిన్న రాత్రి ఒక చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. ట్వీట్ చేశారు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఒక ట్వీట్. పార్టీ గ్రూప్ లో వచ్చినటువంటి పార్టీ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ అయినటువంటి పోస్ట్ ఆయన రీట్వీట్ చేస్తూ దానికి కాస్త మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు కవిత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో దాంట్లో సంకేతాలు ఇస్తా ఉన్నారు. హరీష్ రావు వెంటనే పార్టీ కేటీఆర్ ఉన్నారు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కవిత కూడా నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా ఆవేదనతో మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. కాస్త ఒక రకంగా ఎమోషనల్ అయ్యారు ఆమె, కన్నీళ్లు తెచ్చుకున్నారు. తండ్రి ఈ వయసులో తండ్రి పైన సిబిఐ కేసు రావడం పైన ఆమె కాస్త ఎమోషనల్ అయ్యి మాట్లాడుతూ, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే కరెక్ట్ కాదు, నా పైన కుట్ర చేసినా ఊరుకున్నాను, కానీ కేసీఆర్ పైన జరుగుతున్నటువంటి ఇట్లాంటి కుట్రల గురించి ఇప్పుడైనా ఓపెన్ అవుతాను, అందుకే పేర్లు తీసుకొని చెప్తున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలతో కవిత నిన్న చేసినటువంటి కామెంట్ తోనే కవిత పార్టీ పెట్టనున్నారా, జాగృతి పార్టీగా మారబోతుందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రీజన్, ఇంత జరిగాక పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఇండివిజువల్ గా నేను ఇండిపెండెంట్ గా ఉంటాను. ఈ స్టేట్మెంట్ చూస్తే ఖచ్చితంగా త్వరలోనే ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టనున్నారు, అంతకంటే ముందే రాజీనామా చేస్తారు వాళ్ళు సస్పెండ్ చేసే కంటే ముందే అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి. ఎమ్మెల్సీ కవిత జాగృతి సంబంధించినటువంటి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇండివిజువల్ గా రాష్ట్రం అంతా కమిటీలు వేశారు, జిల్లాల వారీగా అందరికీ నియామకాలు చేస్తా ఉన్నారు. విదేశాలలో కూడా గతంలో బీఆర్ఎస్ ఎట్లయితే విదేశాలలో ప్రతినిధులు ఉన్నారు, ఆ దేశానికి సంబంధించినటువంటి విభాగానికి, ఈ దేశానికి సంబంధించినటువంటి కొంతమందిని అనౌన్స్మెంట్ చేశారు బీఆర్ఎస్ సంబంధించి. సేమ్ అలాగే జాగృతికి సంబంధించినటువంటి టీమ్స్ కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే త్వరలో పార్టీ పెట్టడం ఖాయం, ఇండివిజువల్ గా ఆమె పోవడానికి సిద్ధమయ్యారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. గత కొంతకాలంగా జరిగినటువంటి ప్రోగ్రామ్ లో లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమం కూడా జాగృతి చేసింది. యువ నాయకులను కొత్త నాయకులను తయారు చేయడానికి జాగృతి సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ చూస్తా ఉంటే పార్టీ పెట్టడానికి సిద్ధమవుతుంది. ఇంటర్నల్ గా రిజిస్ట్రేషన్ కానీ ఇంకా ఇవన్నీ అని తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక ఆఫీస్ ఓపెన్ చేశారు. దాని మీద కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి పూర్తి స్థాయిలో. రోజువారీగా 100 మంది ఆ ఆఫీస్ దగ్గరకు వస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ కవిత దగ్గరికి. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో బీఆర్ఎస్ లో, తర్వాత మిగతా ప్రాంతాల్లో మిగతా పార్టీకి సంబంధించిన ఎక్కువగా యువకులు ఇక్కడికి అట్రాక్ట్ అవుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంటే జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తుంటే మధు, కవిత విషయంలో ఇప్పుడు ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది, అంటే ఇంటర్నల్గా నిర్ణయం తీసుకున్నారు, రేపు మాపు ప్రకటించబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. కానీ హరీష్ రావు కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ముఖ్యంగా హరీష్ను ఉద్దేశించే కవిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి
ఒకవేళ హరీష్ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందా? అందుకోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారంటారా? నిజంగా యాక్చువల్గా కవిత ప్లేస్ లో ఎవరున్నా ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అందరికి మనకు తెలిసిందే. కవిత కేసీఆర్ కూతురు కావడము, కేసీఆర్ కి అత్యంత ప్రేమ ఉండడం కూతురు పైన, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆమె పైన చర్య తీసుకుంటుందా నిజంగా పార్టీ తీసుకుంటే ఎలాంటి మెసేజ్ వెళ్తుంది గ్రౌండ్ లోకి కానీ ప్రతిపక్షాలకు కానీ? సో మిగతా వాళ్ళకి ఎట్లా ఆ విధంగా మారే అవకాశం ఉంటుంది? సొంత కూతురు పైనే వేటు వేశారు అనేటువంటి చర్చ ఉంటుందా ఆమె ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ డైరెక్ట్ గా దయ్యాలు ఉన్నాయి, కోవటులు ఉన్నారు, కేసీఆర్ ఈ రోజు సిబిఐ కేసు కావడానికి రీజన్ వీళ్ళే అనేటువంటి స్టేట్మెంట్, అవినీతి మరక అంటడానికి. అంటే ఆమె చెప్తున్న దాంట్లో ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోకుండా ఆరోపణలు చేసినటువంటి ఆమె పైనే చర్యలు తీసుకుంటే ఎలాంటి మెసేజ్ పోతుంది? మొత్తానికి ఆలోచిస్తుంది పార్టీ ఏం జరుగుతుంది అనేటువంటిది. ప్రస్తుతానికైతే హరీష్ కు మద్దతుగా పార్టీ నిలబడుతున్నట్టుగా ఆయన కేటీఆర్ ట్వీట్ తో స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కవితను సస్పెండ్ చేస్తారా, కవిత రిజైన్ చేస్తారా, ఓకే పార్టీ ఆమె పెట్టబోతున్నారా, ఎప్పుడు రిజిస్ట్రేషన్, ఎప్పుడు ఏ రోజు అనౌన్స్మెంట్ చేస్తారు, ఇదంతా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కవిత సొంత పార్టీ పెట్టబోతున్నారు అంటూ తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చ నడుస్తోంది. అతి త్వరలో దీనికి సంబంధించి కీలక ప్రకటన ఉండబోతుంది అంటున్నారు. అయితే ముఖ్యంగా కవిత విషయంలో బీఆర్ఎస్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? కేసీఆర్తో కీలక నాయకులందరూ నిన్న భేటీ అయ్యారు. ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది బయటికి రాలేదు. కానీ హరీష్ రావు కోసం వెయిట్ చేస్తున్నారా? హరీష్ రావు విదేశాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉందా? ముఖ్యంగా హరీష్ను ఉద్దేశిస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి. మరోవైపు హరీష్కి మద్దతుగా బీఆర్ఎస్ నిలబడ్డాన్ని కూడా మనం చూస్తున్నాం. కనీసం కవిత ఇంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే కనీసం కవిత వ్యాఖ్యల గురించి మాట్లాడే ఆలోచన కూడా బీఆర్ఎస్ చేయడం లేదంటే, బీఆర్ఎస్ నాయకులు చేయడం లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కవితని చాలామంది బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అన్ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ ఊపందుకుంది. రేపు మాపు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్లో కూడా ఇదే అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. బీఆర్ఎస్ సైతం కవిత మీద సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా? ఇక కేసీఆర్ తప్ప ఎవరు మిగిలి ఉన్నారు? కవిత వ్యాఖ్యలు చేయని వాళ్ళు కేసీఆర్ తప్ప ఇంకెవరైనా ఉన్నారా అనే చర్చ ఇక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఏం చేయబోతుంది అనేది చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ ఒక్క విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? కవితన బీఆర్ఎస్ పార్టీనా, బీఆర్ఎస్ కేడరా? తనని నమ్ముకొని సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా ఒకవైపు, కవిత ఒకవైపు ఉన్నారు. ఎవరి వైపు కేసీఆర్ నిలబడతారు, ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది కవిత నా తండ్రే, నా పార్టీయే, నా పార్టీ కోసం, నా తండ్రి కోసం నేను మాట్లాడుతున్నాను అంటున్నారు. మరోవైపు కీలకమైన నాయకులు అందరి గురించి విమర్శలు చేస్తున్నారు, సొంత పార్టీలో నాయకుల గురించి, అదే పార్టీలో ఉంటూ. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ తేల్చుకోవాల్సి వచ్చిందా? కవితనా, బీఆర్ఎస్ పార్టీనా? కేసీఆర్ ఏం చూస్ చేసుకుంటారు, ఏం సెలెక్ట్ చేసుకుంటారు? మరోవైపు కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనేటువంటి వార్తలు మనం చూస్తున్నాం. కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు?